पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णुवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो नमः नमो नमः। శ్రీమద్భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం. క్రిందటి వారం మనం జ్ఞాన విజ్ఞాన యోగంలో మొదటి శ్లోకం మయాసక్తమనః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాస్యసి తచ్ఛృణు అనేటటువంటి శ్లోకం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేశాం. నా యందు దృష్టి నిలిపి విశ్వాసంతో నేను చెప్పినట్లుగా సాధన చేసుకుంటూ నిన్ను నీవు తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు ఇప్పటివరకు కూడా ఆ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉన్నావు. కాబట్టి నీకు విజ్ఞాన సహితమైనటువంటి జ్ఞానాన్ని నీకు అందించబోతున్నాను, శ్రద్ధగా విను అని చెప్పేసి ఆ తండ్రి చెప్తున్నారు. నేను అందించబోయేటటువంటి విజ్ఞాన సహితమైనటువంటి ఈ జ్ఞానం ఇది పూర్ణమైనటువంటిది, ఏ వెలితి లేనటువంటిది, సమగ్రమైనటువంటి ఈ జ్ఞానం నీకు మరే సంశయాలు కూడా లేకుండా నీవు తెలుసుకోవటానికి వీలవుతుంది. కాబట్టి శ్రద్ధగా అవగాహన చేసుకోమని చెప్పేసి తండ్రి చెప్పడం జరిగింది. 2వ శ్లోకం జ్ఞానం తేయాహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. విజ్ఞాన సహితమైనటువంటి ఈ జ్ఞానం, ఇక్కడ నేను చెప్తున్నటువంటి విజ్ఞాన సహితమైనటువంటి ఈ జ్ఞానం ఎలాంటిది అంటే అశేషతః అంటే ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది ఏది కూడా లేనేలేదు. యజ్ఞాత్వా నేహభూయో అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది లేదో, ఇక శేషమన్నది లేదో, అలాంటి జ్ఞానాన్ని నీకు నేను అందిస్తున్నాను అనేటటువంటిది ఇక్కడ మనకు చెబుతున్నారు. ఏ విధంగా అందిస్తున్నారట? విజ్ఞాన సహితంగా అందిస్తున్నారు. జ్ఞానాన్ని విజ్ఞాన సహితంగా అందిస్తున్నారు అనేటటువంటిది సమగ్రమైనటువంటి జ్ఞానము. ఇక్కడ జ్ఞానము అంటే నీవు భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు నీకు జ్ఞానం కావాలి. అయితే ఆ జ్ఞానము అనేటటువంటిది నీకు ఎప్పుడూ కూడా భగవంతుడు నీకు వేరు అనేటటువంటి భావన కలిగిస్తూ ఉంటుంది. ఇది భేదభావన అంటారు. భేద దృష్టి ఏర్పరచుకోవటానికి ఆ జ్ఞానం నీకు ఉపయోగపడుతుంది.
అదే జ్ఞానం విజ్ఞాన సహితంగా నీవు అందుకున్నప్పుడు ఆ జ్ఞానాన్ని ఏమంటారు అంటే అభేద జ్ఞానము అంటారు. అంటే భేదము లేనటువంటి జ్ఞానము. ఈ అభేద జ్ఞానము అనేటటువంటిది ఏమిటి అంటే అద్వైతము. భేద జ్ఞానము ఏమిటి అంటే ద్వైతము. ద్వైతం నుండి అద్వైతానికి రావాలి. మొట్టమొదటిగా ప్రయాణం ఎక్కడ సాగుతుంది అంటే ఈ భేద భావనతోనే మొదలవుతుంది. భగవంతుడు వేరుగా ఎక్కడో ఉన్నాడు అనేటటువంటి భావనతోనే బోధ మొదలవుతుంది. అందరూ కూడా అక్కడే మొదలు పెట్టాలి అనేటటువంటిది కూడా మనకు శాస్త్రం చెప్తుంది. అందుకనే మన పెద్దలు ఇన్ని రకాలుగా దైవారాధన చేయమని మనకు చెప్పారు. ఇష్టదైవాన్ని ప్రతిరోజు కూడా ఆరాధించాలి అనేటటువంటిది చెప్పటం జరిగింది. అక్కడ మొదలుపెట్టి నీలో ఉన్నటువంటి మాలిన్యాలని పోగొట్టుకొని యథార్థమైనటువంటి దైవానికి నీకు ఏ తేడా లేదు అనేటటువంటి అభేద దర్శనం, అద్వైత అవగాహన ఏర్పరచుకోవాలి. ఇది మన ప్రయాణం కావాలి అనేటటువంటిది మనకు పెద్దలు చెప్పినటువంటి విషయం. ఇక్కడ మనకి ఈ అధ్యాయంలో నిజానికి ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో భగవంతుడి గురించి మనకు తెలియజేస్తున్నారు. కేవలము జ్ఞానం కాదు, విజ్ఞాన సహితంగా మనకు అందిస్తున్నారు. ఇది నిజానికి మన అదృష్టం అనుకోవాలి. అయితే ఇక్కడ ఒక ఇబ్బంది ఉంది. ఆ తండ్రి చెబుతున్నారు, ఏమని చెబుతున్నారు అంటే మనుష్యానాం సహస్రేషు కచ్యద్యదతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. ఏమని చెప్తున్నారు అంటే ఆ తండ్రి, మనుష్యులలో వేలాది మంది మనుష్యులలో ఏ ఒక్కనొక్కరో ప్రయత్నం చేసి భగవంతుణ్ణి తెలుసుకోవాలి అనుకుంటారట. మనుష్యానాం అని ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎందుకోసము మనిషి అన్న మాట ఎందుకు వాడారు అంటే 84 లక్షల జీవరాశిలో కేవలము మనిషికి మాత్రమే ఈ అర్హత ఉంది కాబట్టి. మరి జంతువుకి, పశువుకి, పక్షికి, దేనికి కూడా భగవంతుడిని గురించి తెలుసుకునేటటువంటి అవకాశం లేనే లేదు కాబట్టి. భగవంతుడు నిజానికి మనకు ఈ మానవ జన్మ ప్రసాదించారు అంటే మనకు ఒక అర్హత కలిగించారన్నమాట. ఏ అర్హత కలిగించారు? భగవంతుడి గురించి తెలుసుకునేటటువంటి అర్హత మనకిచ్చారు. ఆ అవకాశం మనకిచ్చారు కేవలము మన కోసం. ఏ జీవికి సాధ్యం కానటువంటిది కేవలము మనిషికి మాత్రమే ఇచ్చారు. నిజానికి ఈ మానవ జన్మ ఎందుకు ప్రసాదించారు అంటే ఇందుకోసమే అని శాస్త్రాలు చెబుతున్నాయి. కేవలము ఇందుకోసమే. ఎందుకనంటే మిగిలిన జంతువుల్లాగానే మనిషి కూడా ఇక్కడ పుడుతున్నాడు, అలాగే పెరుగుతున్నాడు, ఆహారం ఆకలిస్తే ఆహారం తీసుకుంటున్నాడు, అలాగే పిల్లలు కంటున్నాడు, ఆ పిల్లల్ని చూస్తున్నాడు. ఈ లోపల వృద్ధాప్యం అనేది వస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా అవసాన దశకు చేరి చనిపోతున్నాడు. మన చుట్టూతో జంతువులు అలాగే కదా చేస్తున్నాయి. మరి ఆ జంతువుకి మనకి ఏమన్నా తేడా ఉందా అంటే ఏమీ లేదు.
బాగా అయితే ఏంటంటే ఆ జంతువుల్ని ఉపయోగించుకోవటం అనేది ఒక్క తేడా మనకు కనపడుతుంది. అంతకుమించి ఏ తేడా ఉంది ఇక్కడ ఈ జీవితంలో? వాటిలాగానే దుఃఖం అనుభవిస్తున్నాము. అప్పుడప్పుడు అవి కూడా సుఖంగానే ఉంటాయి, అప్పుడప్పుడు మనము సుఖం అనుభవిస్తున్నాం. మరి మనిషికి మిగతా జంతువులకి ఏదైనా తేడా ఉందా అంటే ఆలోచించి చూస్తే ఏ తేడా కనపడదు. అంతే. ఇంకా కొంచెం లోతుగా ఆలోచిస్తే జంతువుల కన్నా మనిషి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు అనేటటువంటిది అర్థమవుతూ ఉంటుంది అనేక సందర్భాల్లో. మరి భగవంతుడు ఎందుకు ఈ మానవ జన్మ ప్రసాదించినట్లు? ఎందుకోసం అంటే భగవంతుడిని తెలుసుకోవటం కోసం, భగవంతుడితో ఏకమవ్వటం కోసం, ఇందుకోసం అంతే. కేవలము ఇందుకోసమే అనేటటువంటిది మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ మనిషి దీన్ని అర్థం చేసుకోకుండా ఒక జంతువులాగానే ఇక్కడ ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఈ మానవ జన్మ వృధా చేసుకుంటున్నాడు అనేటటువంటిది మహర్షులందరూ కూడా చెప్తున్నటువంటి విషయం. ఆ తండ్రి ఇప్పుడు మనకు చెప్తున్నారు, వేలాది మందిలో ఏ ఒక్కనొక్కడో ఆ తండ్రిని తెలుసుకోవాలి. భగవంతుడంటే ఎవరు? ఆయన ఎక్కడ ఉంటారు? ఎలా ఉంటారు? ఆయనకు నాకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఈ సృష్టి ఈ విధంగా కొనసాగటానికి ఆయనకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఎప్పుడు ఈ సృష్టిని ఆయన సృష్టించారు? ఈ జగత్తు ఎప్పుడు సృష్టించబడింది? అనేటటువంటి ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి, భగవంతుడితో ఏకమవ్వాలి అనేటటువంటి ఆలోచన, ఆ ప్రయత్నము వేలాది మందిలో ఏ ఒక్కనొక్కడికో మాత్రమే వస్తుందట. అలా ఆలోచన వచ్చి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు భగవంతుడిని తెలుసుకోవటానికి, భగవంతుడితో రేపు ఏకమవ్వటానికి ఆ ప్రయత్నం చేసేటటువంటి వేలాది మందిలో ఏ ఒక్కనొక్కడో తత్వతః భగవంతుణ్ణి తెలుసుకుని ఆ పరమపదాన్ని పొందగలుగుతాడు. ఆ పరమానంద స్థితి అనుభవంగా మార్చుకోగలుగుతాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనిషి ముందు 4 విషయాలు ఉన్నాయి. వీటిని చతుర్విధ పురుషార్థాలు అంటారు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. భగవంతుడి గురించి తెలుసుకుని భగవంతుడితో ఏకమవ్వాలి, మోక్షం పొందాలి, ఇది చివరి జన్మ చేసుకోవాలి అనేటటువంటిది మోక్ష ప్రయత్నం. కానీ ఇక్కడ మనుషులకు వేటి మీద దృష్టి ఉంది? చతుర్విధ పురుషార్థాల్లో మోక్షం మీద ఏ ఒక్కనొక్కడో దృష్టి ఉంటుంది కేవలం. వేలాది మందిలో ఏ ఒక్కనొక్కడో మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మిగిలిన వాళ్ళ దృష్టి దేని మీద ఉంటుందంటే అర్ధ కామాల మీద ఉంటుంది. సంపాదన, కోరికలు తీర్చుకోవటం. ఏ కొద్దిమంది దృష్టో ధర్మం మీద ఉంటుంది. ఈ ధర్మం అనేది ఎలాంటి ధర్మం అంటే పుణ్యం పోగేసుకోవటానికి ధర్మం. ఈ పుణ్యం అనేటటువంటిది కూడా ఎందుకు ఉపయోగపడుతుందంటే పుణ్యలోకాలకు పోయి అక్కడ సుఖభోగాలను అనుభవించటానికి ఉపయోగపడుతుంది. ఆ సుఖభోగాలైనా నీకు ఎల్లకాలము ఉంటాయా అంటే నీ పుణ్యం అనేటటువంటిది కరిగిపోయేటటువంటిదే. నీ పుణ్యము హరించుకుపోగానే మరలా నువ్వు ఇక్కడ ఈ భూమి మీద
ఈ 84 లక్షల జీవరాశిలో ఏదో ఒక జీవిగా నీవు జన్మ తీసుకోవాల్సిందే. కాబట్టి ఆ పుణ్యం కూడా నీకు ఉపయోగపడేటటువంటిది కాదు అనేటటువంటిది మనకు శాస్త్రం చెప్తూనే ఉంది. మరి ఇటు చూసినట్లయితే ఈ అర్ధకామాలు అనేటటువంటివి ఇవేవి కూడా శాశ్వతం కానే కాదు. ఈ సంపదంతా కూడా వదిలిపెట్టిపోయేటటువంటిదే అన్నది మనం చూస్తూనే ఉన్నాం. అనేక మంది మన కళ్ళ ముందు హఠాత్తుగా వదిలేసి పోతూనే ఉన్నారు. అలాగే ఈ కోరికలకు అద్దు అదుపు లేదు అనేటటువంటిది కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ కోరికలన్నీ కూడా మనకు దుఃఖాన్ని కలిగిస్తూనే ఉన్నాయి తప్ప ఏది కూడా సరైనటువంటి సుఖశాంతులను ఇవ్వటం లేదు అనేటటువంటిది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ప్రతి మనిషి యొక్క దృష్టి కూడా మోక్షం వైపు ఉండాలి. మోక్షమే నా గమ్యము, భగవత్ తత్వాన్ని తెలుసుకొని భగవంతునితో ఏకమవ్వటమే నా గమ్యము అని ప్రతి ఒక్కరూ కూడా దానికోసం పట్టుదలతో ప్రయత్నం చేయాలి అనేటటువంటిది మనకు మహర్షులు చెబుతున్నటువంటి విషయం. దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ఈ శ్లోకం ఎందుకు చెప్పారు అంటే, ఆ తండ్రి అయితే చెప్తున్నారు. ఏది చెప్తున్నారు? జ్ఞానం తే అహం సవిజ్ఞానం, విజ్ఞాన సహితమైనటువంటి జ్ఞానాన్ని చెప్తున్నాను. ఇది పరమరహస్యమైనటువంటిది. కానీ నీకు సరైనటువంటి దృష్టి లేనప్పుడు ఇది నీవు ఉపయోగించుకోలేవు. ఇంతటి పరమరహస్యాన్ని నీవు తెలుసుకున్నప్పటికీ కూడా ఏ ప్రయోజనము కూడా ఉండనే ఉండదు. దానికి తగ్గట్లుగా ఆ తండ్రి ఏదైతే మనకు చెప్తున్నారో దాన్ని అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టుకోవాలి. అలా చేయాలి అని అనుకున్నప్పుడు మనకున్నటువంటి పాత ఆలోచనలు, అభిప్రాయాలు, మనం ఏర్పరచుకున్నటువంటి నమ్మకాలు, మనకున్నటువంటి విశ్వాసాలు, వీటన్నిటినీ కూడా పూర్తిగా వదిలిపెట్టాలి. ఇప్పటి వరకు భగవంతుడు అంటే మనకున్నటువంటి అభిప్రాయాలు, దేవుడు అంటే మనకున్నటువంటి నమ్మకాలు, పరమాత్మ అంటే మనకున్నటువంటి విశ్వాసము, కొన్ని విశ్వాసాలు, కొన్ని అభిప్రాయాలు, కొన్ని నమ్మకాలు, ఇవన్నీ కూడా మనం ఏర్పరచుకున్నాము. ఇవన్నీ కూడా పక్కన పెట్టి, పూర్తిగా పక్కన పెట్టి స్వయంగా భగవంతుడే మనకు చెప్తున్నారు. భగవాన్ ఉవాచ. ఆ తండ్రి గురించి చెప్పాలి అనుకున్నప్పుడు అది ఆ తండ్రికి మాత్రమే సాధ్యమవుతుంది. నిజానికి మరెవరికి కూడా సాధ్యం కాదు. ఎవరికి సాధ్యమవుతుంది? సృష్టికర్త గురించి తెలియచేయాలి అనుకున్నప్పుడు ఆ తండ్రి మాత్రమే మనకు తెలియచేయాలి. ఆ విధంగా ఆ తండ్రి మనకు తెలియచేశారు. మనుషులమైనటువంటి మనకు తెలియచేశారు. దేని ద్వారా తెలియచేశారు అని అనుకున్నప్పుడు వేదాల ద్వారా, వేదాంతం ద్వారా మనకు తెలియచేశారు. ప్రత్యేకించి వేదాంతం అంటే ఉపనిషత్తుల ద్వారా ఆ తండ్రి మనకు తెలియచేశారు. ఈ వేదాలు అనేటటువంటివి, వాటి నుండి ఏర్పడినటువంటి వేదాంతం శాఖలు, వాటి నుండి వచ్చినటువంటి శాఖలైనటువంటి ఉపనిషత్తులు, ఇవన్నీ కూడా అపౌరుషేయాలు అంటారు. అంటే మానవ మాత్రుడు
తన బుద్ధితో నిర్ణయించినటువంటివి కాదు, తన బుద్ధితో ఆలోచించి చెప్పినటువంటివి కాదు. ఆ భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, ఈ సృష్టి గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, దీనికోసం ధ్యానిస్తున్నప్పుడు ఆ భగవంతుడే వారికి స్ఫురింపచేసినటువంటి పరమ సత్యాలు. ఆ మహాశబ్దాలను, ఆ మహావాక్యాలను వారు ధ్యానంలో విన్నారు. వారికి స్ఫురించినటువంటి ఆ శబ్దాలను, వారు విన్నటువంటి ఆ మహావాక్యాలను, ఆ పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని, విజ్ఞాన సహితమైనటువంటి జ్ఞానాన్ని వారు వాక్కు ద్వారా వెలుగుచ్చారు. ఆ జ్ఞానం వాగ్రూపంలో బయటకు వస్తున్నప్పుడు వాళ్ళ శిష్యులందరూ కూడా గ్రహించటం అనేది జరిగింది. ఆ తరువాత ఆ భగవంతుడే మళ్ళా వ్యాసావతారం తీసుకొని ఆ జ్ఞానాన్ని విభజించి మనకు అందించారు. ఆ జ్ఞానం యొక్క సారమే శ్రీమద్ భగవద్గీత రూపంలో మరలా ఆ తండ్రి మనకు అందించారు. అందుకోసమే ప్రతి అధ్యాయం చివర కూడా ఇతి ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రి శ్రీకృష్ణార్జున సంవాదే అని మనం చదువుకుంటున్నాము. స్వయంగా భగవంతుడు అందించినటువంటిది. ఆ తండ్రి ఈరోజు మనకు స్వయంగా ఆయన గురించి చెప్తున్నారు. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇంకా మరే ఆలోచన లేకుండా ఆ తండ్రి ఏదైతే మనకు చెప్తున్నారో దాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని పూర్తి విశ్వాసంతో, ఇంకా ఏమాత్రము కూడా మరో ఆలోచన లేకుండా, మరో సంశయం లేకుండా పూర్తి విశ్వాసంతో ఈ దృష్టి ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే ఆయన చెప్పినట్లుగా మనం వేలాది మందిలో ఏ ఒకానొకడుగానో మనం మారటానికి అవకాశం ఉంది. లేనప్పుడు ఆ వేలాది మందిలో మనము ఏ జంతువుగానో, పశువుగానో, పక్షిగానో పుట్టాల్సి వస్తూ ఉంటుంది. ఆ ఒకానొక్కడుగా మారాలి, ఒకానొక్కడుగా మారాలి, ఆ ఒక్కడుగా మారాలి, ఆ తండ్రితో ఏకం అవ్వాలి, ఈ జన్మ సార్థకం చేసుకోవాలి అనేటటువంటి ప్రగాఢమైనటువంటి నిర్ణయం ఇక్కడే తీసుకుని తీరాలి. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఇంకా మరే ఆలోచన లేకుండా ఆ తండ్రి చెప్తున్నారు, నేను వింటున్నాను, నేను ఆచరిస్తాను అనేటటువంటిది ఏర్పరచుకోవాలి. ఇంకా అదే దృష్టితో ఉండాలి అనేటటువంటి దృఢమైనటువంటి నమ్మకం, దృఢమైనటువంటి ఒక నిర్ణయం చేసుకుని తీరాలి. తర్వాత శ్లోకంలో ఆ తండ్రి చెప్తున్నారు, ఆ తండ్రి గురించి చెప్తున్నారు, భగవంతుడి గురించి చెబుతున్నారు. భూమి రాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఇక్కడ ఈ శ్లోకాల గురించి మనం మాట్లాడుకోవటానికి ముందు వేదాంతం ఉపనిషత్తుల్లో ఏమి ఉంది అనేటటువంటి దాన్ని కొంచెం అవగాహన చేసుకుందాం. ఎందుకంటే శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్తుల యొక్క సారమే కాబట్టి ఇక్కడ ఈ శ్లోకాలలో ఆ తండ్రి
ఉపనిషత్తుల యొక్క సారమే చెప్తున్నారు. ప్రత్యేకించి ఇక్కడ 4వ శ్లోకం దగ్గర నుంచి 12వ శ్లోకం వరకు కూడా భగవత్ తత్వాన్ని గురించి తెలియచేస్తున్నారు. పూర్తిగా భగవంతుని గురించి, భగవత్ తత్వం గురించి తెలియచేస్తున్నారు. అంతేకాకుండా దీనివల్ల మనకు ఈ జగత్తు గురించి అలాగే జీవుడి గురించి కూడా తెలుసుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ ఉన్న ఈ 3 విషయాలు, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అంటే భగవంతుడు, ఈ 3 మనకు ఇక్కడ కనపడుతూ ఉంటాయి. నేనున్నాను, నేను జీవించి ఉన్నాను, నేను జీవుణ్ణి అనేటటువంటిది మనకు తెలుసు, అందరికీ తెలుసు. అలాగే మన ముందు ఈ జగత్తంతా కూడా ఉంది. ఈ జగత్తంతా కూడా, ఈ చరాచర జగత్తు అంతా కూడా మన ముందుంది. ఈ జగత్తును పాలిస్తున్నటువంటి ఆ పరమేశ్వరుడు, ఆ ఈశ్వరుడు, ఆ భగవంతుడు ఒకడు ఉన్నాడు అనేటటువంటిది మనం అనుకుంటూ ఉంటాం. ఈ 3 ఉన్నాయి. ఈరోజు ఆ తండ్రి మనకు ఈ 3 గురించి కూడా స్పష్టంగా తెలియచేస్తున్నారు. సమగ్రంగా, పూర్ణంగా, ఇంకా ఏ వెలితి లేకుండా, మరే సంశయము కూడా లేకుండా తెలియచేస్తున్నాను అని చెప్తున్నారు. కాబట్టి మరే సంశయము కూడా మనకు రాకుండా తెలియచేసేటటువంటి అద్భుతమైనటువంటి ఈ బోధ వినటానికి ముందు ఉపనిషత్తుల్లో ఏమని చెప్పుంది అనేది ఒక్కసారి, వేదాంతంలో ఏం చెప్పారు అనేటటువంటిది ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. భగవంతుడంటే ఎవరు అని ఒక ప్రశ్న అడిగినప్పుడు ఏమని సమాధానం వస్తుందంటే, ఈ జగత్తుకు కారణం ఎవరైతే ఉన్నారో ఆయన భగవంతుడు. ఇది మనకు వేదాంతంలో కనిపించేటటువంటి విషయం. ఈ జగత్తు, నేను కూడా జగత్తులో భాగమే, ఇక్కడ అందరం జగత్తులో భాగమే కదా. ఈ జగత్తుకు కారణం ఎవరు? ఇది ఇప్పుడు ఈ ప్రశ్న అనేక మంది శాస్త్రవేత్తలను వేధించుకు తింటున్నటువంటి ప్రశ్న. ఈ జగత్తు ఎలా ఏర్పడింది? దీనికి కారణం ఎవరు? అసలు ఎప్పుడు మొదలైంది? ఎలా మొదలైంది? ఈ సృష్టి దేంతో మొదలైంది? ఎవరు మొదలుపెట్టారు అని ఈరోజు అనేక మంది శాస్త్రజ్ఞులు అందరూ కూడా దీనికోసం ఎంతో తపన పడుతూ ఉన్నారు, తెలుసుకోవాలి అని. కానీ వాళ్లకు సాధ్యం కావటం లేదు. అనేక రీతులుగా అనేక సిద్ధాంతాలు చేస్తున్నారు. కానీ ఏ సిద్ధాంతము కూడా ఇదిగో ఇలా జరిగింది ఈ సృష్టి, ఈ జగత్తు ఇదిగో ఇలా మొదలైంది అని ఇంతవరకు ఎవ్వరూ కూడా తెలుసుకోలేకపోయారు. ఇది ఎప్పటి నుండో జరుగుతున్నటువంటి విషయం ఇది. అలాంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. ఇక్కడ మనకు మహర్షులు ఏం చెబుతున్నారు, ఉపనిషత్తుల్లో ఏం చెబుతున్నారు అంటే, భగవంతుడంటే ఎవరు అన్నప్పుడు ఈ జగత్తుకు కారణం ఎవరైతే ఉన్నారో ఆయనే భగవంతుడు అన్నారు. అంటే ఆయన అన్నప్పుడు ఆయన ఒక రూపంతో ఉన్నారా, రూపం లేకుండా ఉన్నారా, ఆయన ఒక్క దగ్గర ఉన్నారా, లేక అంతటా ఉన్నారా? ఈ ప్రశ్నలన్నీ కూడా మనకు వస్తూనే ఉంటాయి. సరే, వాటన్నిటికీ కూడా సమాధానం మనకు ఈరోజు ఆ తండ్రి చెప్పబోతున్నారు కూడాను. జగత్తుకు కారణం భగవంతుడు అన్నప్పుడు బాగానే ఉంది. ఆయన సృష్టించాడు. ఆయన సృష్టించటానికి ముందు, జగత్తును సృష్టించటానికి ముందు భగవంతుడు ఒక్కడే ఉన్నాడు అనేటటువంటిది మనకు వేదాంతంలో చెబుతున్నారు, ఉపనిషత్తుల్లో చెబుతున్నటువంటి విషయం. ఈ సృష్టికి ముందు భగవంతుడు ఒక్కడే ఉండేవాడు. ఒక్కడే ఉండేటటువంటి భగవంతుడే
అనేకంగా మారాడు అనేటటువంటిది ఇది ఉపనిషత్ వాక్యం. ఒక్కడే ఉన్నటువంటి భగవంతుడు అనేకంగా మారాడు అనేటటువంటి. సరే, ఒక్కడే ఉన్నాడు భగవంతుడు. ఆ ఒక్కడే ఉన్నటువంటి భగవంతుడు ఈ జగత్తును ఏ విధంగా సృష్టించాడు? ఇది పెద్ద ఆలోచన. ఆయన కారణము అంటున్నారు, బాగానే ఉంది. మరి ఇది దేంతో సృష్టించాడు ఆయన అన్నప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం మహర్షులు ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ 2 విషయాలు ముందు మీరు అవగాహన చేసుకోవాలి అని చెప్తున్నారు. ఏమిటి ఆ 2 విషయాలు అంటే, కారణము అనేటటువంటిది ఇక్కడ 2 రకాలు అని చెప్తున్నారు. ఏమిటి 2 రకాలు అంటే, ఉపాదాన కారణము, నిమిత్త కారణము అని కారణము 2 రకాలుగా ఉంది. మళ్ళీ ఈ మాటలు ఏమిటి అంటే, మనం ఒక కుండ చూసినట్లయితే ఆ కుండ తయారవ్వాలి అంటే దానికి ఏది కారణమవుతుంది? మట్టి కారణమవుతుంది. మట్టి లేనిదే కుండ తయారవ్వదు. మట్టి లేనిదే కుండ తయారవ్వదు. కాబట్టి మట్టి అనేటటువంటిది కుండ తయారవటానికి ఉపాదాన కారణము అంటారు అన్నమాట. సరే, బాగానే ఉంది. మట్టి మనకి ఇక్కడ ఉంది, మన చుట్టూతో కనపడుతుంది మట్టి దాని పాటికి అది కుండగా మారిపోతుందా? మట్టి దాని పాటికి అదేమి కుండగా మారిపోవటం లేదు. ఆ మట్టిని కుండగా మార్చటానికి కావలసినటువంటి తెలివి కావాలి. దానికి ఒక వ్యక్తి అవసరం అన్నమాట. అలాంటి ఒక ప్రజ్ఞ కావాలి, ఒక తెలివి కావాలి. ఆ తెలివి ఉన్నటువంటి వ్యక్తి కావాలి. కాబట్టి ఆ వ్యక్తిని ఏమన్నారు అంటే నిమిత్త కారణము అన్నారు. నిమిత్త కారణము అన్నారు. ఇప్పుడు 2 రకాలుగా వచ్చినాయి. ఒకటి ఉపాదాన కారణము, 2 నిమిత్త కారణము. ఈ మాటలు గుర్తుంచుకోండి. ఇవి ఉపనిషత్తుల్లోనూ వేదాంతంలోనూ ఉన్నటువంటి మాటలు కాబట్టి కాస్త గుర్తుంచుకోండి. తర్వాత మనకి ఈ పదాలతో అవసరం ఉంది. ఉపాదాన కారణము, నిమిత్త కారణము, ఈ 2 కావాలన్నమాట. ఇక్కడ ఈ బల్ల ఉంది. ఈ బల్ల తయారవ్వాలి అంటే ఉపాదాన కారణం ఏమిటి? చెక్క. నిమిత్త కారణం ఎవరు? వడ్రంగి. నిమిత్త కారణము వడ్రంగి, ఉపాదాన కారణం వచ్చి చెక్క. అలాగే మనం ఇక్కడ పక్షి గూడు చూస్తున్నాము. పక్షులు గూళ్ళు ఉన్నాయి ఇక్కడ. అవన్నీ కూడా చిన్న చిన్న పుల్లలతో తయారైనటువంటివి. ఆ పక్షి గూడు తయారవటానికి ఉపాదాన కారణం ఏమిటి అంటే చిన్న పుల్లలన్నమాట. నిమిత్త కారణం ఎవరు అంటే ఆ పక్షి. కాబట్టి ఇక్కడ మనం ఏది చూసినప్పటికీ కూడా ఈ 2 కూడా కనపడుతూ ఉంటాయి. ఉపాదాన కారణము, నిమిత్త కారణము అని ఈ 2 కూడా కనపడుతూ ఉంటాయి. ఈ 2 లేకుండా కేవలము ఒక్కదాంతో ఏదైనా కార్యం జరుగుతుందా అని మనం ఆలోచించినట్లయితే అలాంటిది మనకు కొన్ని కనపడుతూ ఉంటాయి. కేవలము ఒక్కదాంతోనే అదే ఉపాదాన కారణమవుతుంది, అదే నిమిత్త కారణం కూడా అవుతుందన్నమాట. అలాంటిది ఏదైనా ఉందా అంటే మనకు వెంటనే ఒక ఉదాహరణ, మనందరికీ తెలిసినటువంటి ఒక ఉదాహరణ కనపడుతూ ఉంటుంది ఇక్కడ. ఏమిటి ఆ ఉదాహరణ అంటే సాలెపురుగు. సాలెపురుగు ఒక గూడు తయారు చేసుకుంటుంది. వలలాగా గూడు తయారు చేసుకుని
దాని మీద తిరుగుతూ ఉంటుంది. మీరందరూ కూడా సాలిగూడు చూసి ఉంటారు. ఈ సాలిగూడు ఎక్కడి నుండి వచ్చింది, ఆ దారము ఎక్కడి నుండి వచ్చింది అంటే దానిలో నుండే వచ్చింది. అంటే సాలిగూడు తయారవటానికి సాలిగూటికి కావలసినటువంటి పదార్థము ఏదైతే ఉందో ఆ పదార్థము ఎక్కడి నుండి వచ్చినట్లు, సాలిపురుగు నుండే వచ్చింది. ఆ సాలిగూడు అలా అల్లింది ఎవరు అంటే అది కూడా సాలిపురుగే. అంటే ఆ పదార్థము సాలిపురుగే, అల్లింది సాలిపురుగే. అక్కడ ఉపాదాన కారణము సాలిపురుగే, నిమిత్త కారణము సాలిపురుగే. ఇంకొకళ్ళు ఎవరూ రాలేదు, ఇంకో బయట పదార్థం ఏది రాలేదు అక్కడ. చూడండి, ఓ పక్షి గూడు కట్టుకుంటే బయట నుంచి పుల్లలు తెచ్చుకుంటుంది. తనలో నుంచి రావు పుల్లలు, బయట నుంచి వేరుకు తెచ్చుకొని చక్కగా గూడు కట్టుకుంటుంది. ఆ పుల్లలేమో ఉపాదాన కారణం అవుతున్నాయి, ఆ పక్షి ఏమో నిమిత్త కారణం అవుతుంది. కానీ సాలిపురుగు దగ్గరకు వచ్చేటప్పటికి పదార్థము సాలిపురుగే. ఎందుకని తనలో నుంచే వస్తుంది. అది సాలిపురుగు కదులుతుందంటే ఆ పదార్థం అలాగా వస్తూ ఉంటుంది అన్నమాట. పదార్థము సాలిపురుగే, అలాగా దాన్ని తయారు చేసుకున్నది సాలిపురుగే. కాబట్టి రెండూ కూడా సాలిపురుగే అయిందనమాట. ఉపాదానము నిమిత్తము కూడా సాలిపురుగే అయింది. మనకు ఇప్పుడు ఈ ఉదాహరణ చెప్పి మహర్షులు ఏం చెబుతున్నారంటే, ప్రత్యేకించి మాండుక్యోపనిషత్తు ఈ విషయాన్ని ఎంతో స్పష్టంగా మనకు చెప్పటం జరిగింది. గౌడపాదాచార్యుల వారు ఎంతో స్పష్టంగా మాండుక్య కారికలలో ఈ ఉదాహరణను మనకు అందించి, ఈ ఉపాదాన కారణము నిమిత్త కారణము కూడా సాలిపురుగులో ఏ విధంగా మీరు చూస్తున్నారో అలాగే ఈ సృష్టికి ఉపాదాన కారణము నిమిత్త కారణము రెండూ కూడా భగవంతుడే అని చెప్పారు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏమిటి? ఇక్కడ మనం చూస్తున్నాం, సృష్టి అనగానే మనం చూస్తున్నాం, మనకు బాగా కనపడుతున్నటువంటివి ఏవి అంటే ఈ పంచభూతాలతో నిర్మితమైనటువంటివి అన్నీ ఎక్కువ కనపడుతున్నాయి. ఇక్కడ ఎదురుగా అంతా పంచభూతాలే. ఆయన ఈ సృష్టించాడు ఇదంతా అంటే ఈ సృష్టికి ముందు ఆయన ఒక్కడే ఉన్నాడు. అలా కాకుండా ఆయనకు ముందు పంచభూతాలు ఉన్నట్లయితే ఆ పంచభూతాలను తీసుకుని ఆయన ప్రపంచాన్ని సృష్టించి ఉన్నట్లయితే మరి ఆ పంచభూతాలను ఆయన కన్నా ముందున్నటువంటి పంచభూతాలను ఎవరు సృష్టించినట్లు? ఈ ప్రశ్న వస్తూనే ఉంటుంది. అయితే ఈయన కాదు భగవంతుడు, ఆ పంచభూతాలను సృష్టించినటువంటి వాడు భగవంతుడు. ఆ పంచభూతాలను సృష్టించినవాడు భగవంతుడు అనేటటువంటిది వస్తూ ఉంటుందన్నమాట. నువ్వు ఇట్లా వెనక్కి వెళ్ళిన కొద్దీ కూడా భగవంతుడి కన్నా ముందే పంచభూతాలు ఉంటే ఆ పంచభూతాలతో ఆయన ఈ సృష్టిని తయారు చేశాడు అంటే మరి ఆ పంచభూతాలు ఎవరు సృష్టించినట్లు అనే ప్రశ్న వస్తుంది. అప్పుడైనా సరే నువ్వు సమాధానం చెప్పాలి. ఏమని చెప్పాలి? ఆ పంచభూతాలను భగవంతుడే సృష్టించాడు అనేటటువంటిది. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమవుతున్నది ఏంటి? ఈ సృష్టికి ముందు కేవలము భగవంతుడు ఉన్నారు. ఎలా ఉన్నారు మనకు తర్వాత అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ చెప్తున్నారు, ఆయన ఈ సృష్టినంతా కూడా ఏం చేశారు? ఈ సృష్టి అంతా కూడా ఆయన నుండే వచ్చింది. ఆయన నుండే
ఈ సృష్టి అంతా కూడా వచ్చింది. సాలెపురుగు గూడు ఏ విధంగా అయితే సాలెపురుగులో నుంచి వచ్చిందో ఆయన నుండే ఈ సృష్టి వ్యక్తమయ్యింది అనేది మనకు ఉపనిషత్తుల్లో చెప్తున్నటువంటిది. అంటే వ్యక్తమయ్యింది అంటే అప్పుడు దాకా మరి ఇది ఎలా ఉంది? అవ్యక్తంగా ఉంది అట. ఇదంతా కూడా ఎలా ఉంది అంటే అవ్యక్తంగా ఉంది అనేది చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకాలు చూద్దాం మనం. భూమిరాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతిరష్టదా అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని బయటపెడుతున్నారు. ఆ తండ్రి ఏం చెప్తున్నారో తెలుసా? ఆ తండ్రికి 2 రకాలైనటువంటి ధర్మాలు ఉన్నాయట. ఆ తండ్రి 2 విధాలుగా ఉన్నారట. భగవంతుడు 2 విధాలుగా ఉన్నారు. ఏ విధంగా ఉన్నారట? ఒకటి అపర ప్రకృతి, 2 పరాప్రకృతి. ఇక్కడ భగవద్గీతలో చెప్పినటువంటిది ఇది చూడండి. అపర ప్రకృతి. ఈ అపర ప్రకృతిలో ఏమేమి ఉన్నాయి అన్నప్పుడు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము. 8. ఈ 8టిని కలిపి ఏమన్నారు ఆయన? అపర ప్రకృతి అన్నారన్నమాట. ఈ అపర ప్రకృతి అనేటటువంటిది ఎక్కడి నుండో ఊడిపడలేదు. మరి ఇదంతా కూడా ఎలా వచ్చింది అంటే ఆయన నుండే వచ్చినటువంటిది. ఆయన నుండే వచ్చింది అంటే ఆయనకు వేరుగా ఇది ఏమన్నా పడి ఉందా అంటే ఇది ఆయనకు వేరుగా ఏం పడి లేదు. ఆయనతో కలిసే ఉంది. ఇదంతా కూడా ఆయనతో కలిసే ఉంది. మరి ఇంకొక ప్రకృతి ఏమిటి అని మనం ఆలోచించితే ఆయన ఏం చెబుతున్నారంటే దీనికి భిన్నమైనటువంటిది వేరైనటువంటి ప్రకృతి పరా అని చెప్తున్నారు. పర ప్రకృతి. ఇదంతా కూడా అపర ప్రకృతి. దీనికి భిన్నమైనటువంటిది పరప్రకృతి. ఈ పరప్రకృతి ఏ విధంగా ఉంది అంటే జీవరూపంలో ఉంది అంటున్నారు. జీవరూపంలో ఉంది. జీవరూపంలో ఉంది అనగానే మనకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? జీవం అనేటటువంటిది మనలో ఉందా లేదా? ఉంది. జీవం అన్నది మనలో ఉంది. ఆ జీవము ఏదో కాదు, భగవంతుని పరప్రకృతి. భగవంతుని యొక్క పరప్రకృతి. ఇక్కడ ఈ శ్లోకాల్లో చెప్పినటువంటిది ఈ పంచభూతాలు అనేటటువంటివి ఇక్కడ ఆ తండ్రి ఏ ఉద్దేశంతో చెప్తున్నారంటే ఇవి స్థూలమైనటువంటివి కాదు, సూక్ష్మమైనటువంటి వాటి గురించి చెబుతున్నారు. ఈ సృష్టి కూడా ఏ విధంగా జరిగింది అనేటటువంటిది మనం ఉపనిషత్తుల్లో చూసినట్లయితే ఈ సృష్టి యావత్తు కూడా అంటే ఈ అపర ప్రకృతి లేదా అష్ట ప్రకృతి 8, అష్ట అంటే 8, ఈ 8 కూడా ఆయనలో సూక్ష్మ రూపంలో ఉన్నాయట, బీజ రూపంలో ఉన్నాయి. ఈ బీజ రూపంలో ఉన్నటువంటి ఈ సూక్ష్మ పంచభూతాలు ఇవి పంచీకరణం చెంది తర్వాత స్థూల రూపంలోకి మారుతాయి అనేది మనకు శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. ఆ విధంగా సృష్టి ఇక్కడ వ్యక్తమైంది. మరి ఏ విధంగా ఉంది అంటే అవ్యక్తంగా ఉంది.
ఎక్కడ ఉంది? ఆయనలోనే ఉంది, బీజ రూపంలో ఉంది ఈ సృష్టి అంతా కూడాను. అంటే ఇప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది అంటే పరాప్రకృతి కానీ ఈ అపర ప్రకృతి కానీ ఎప్పుడూ కూడా పోయేటటువంటివి కాదు. ఈ రెండు కూడా శాశ్వతమైనటువంటివి. పరప్రకృతి అపర ప్రకృతి ఈ రెండు కూడా శాశ్వతమే. అందుకని ఏమంటున్నారు అంటే ఇవి అనాది అంటున్నారన్నమాట. ఇప్పుడు ఈ రెండు విషయాల గురించి మనం ఆలోచించుకోవాలి. వేటి గురించి? అపర ప్రకృతి. ఈ అపర ప్రకృతి అంటే ఏంటి? ఈ పదార్థం అంతా కూడా. తర్వాత పరాప్రకృతి. ఈ పరాప్రకృతి అనేటటువంటిది జీవరూపంలో ఉంది అనేది మనకు మన తండ్రి ఇక్కడ చెబుతున్నారన్నమాట. దీన్నంతా కూడా ధరిస్తున్నటువంటిది. దేన్ని ధరిస్తున్నటువంటిది? అపర ప్రకృతిని ధరిస్తున్నటువంటిది పరాప్రకృతి. అదే జీవం అనబడుతుంది. ఇది ఈ జీవులన్నిట్లోనూ ఉన్నటువంటిది. జీవులన్నిట్లోనూ ఉన్నటువంటి జీవ భావము ఏదైతే ఉందో, జీవము ఏదైతే ఉందో అది పర అనబడుతుంది. ఈ రెండు కూడా ఎప్పుడు కూడా అనాది అనేటటువంటిది మనకు శాస్త్రం చెబుతుంది. ఈ రెండు కూడా ఎప్పుడు నాశనమయ్యేటటువంటివి కాదు. అనాది అయినటువంటివి, నాశనం కానటువంటివి. బాగా గుర్తుంచుకోవాలి. ఏమిటి ఈ రెండు అనేది మనం చూసినట్లయితే అపర ప్రకృతి అన్నప్పుడు ఇదంతా కూడా జడమైనటువంటిది. అపర ప్రకృతి ఏది? అపర ప్రకృతి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము, ఈ 8 కలిసి అపర ప్రకృతి. చూడండి, ఇవే కనపడుతూ ఉంటాయి మనకి ఇక్కడ. ఈ దేహం ఉంది. ఈ దేహం అంతా కూడా ఏమిటిది? మనకు తెలిసినటువంటి ఈ దేహం అంతా కూడా ఏమిటి? అపర ప్రకృతే. పంచభూతాలతో తయారైనటువంటిది ఈ దేహం అంతా కూడా. అలాగే మనకు మనస్సు ఒకటి ఉంది, బుద్ధి ఒకటి ఉంది. అలాగే నేను చేస్తున్నాను అనేటటువంటి ఆ భావన ఏదైతే ఉందో అహంకారం, ఆ అహంకారం అన్నది ఉంది అనేటటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఇప్పుడు నేను అని ఇప్పుడు దాకా మనం అనుకుంటున్నామే, ఈ నేను అనుకునేటటువంటి నేను ఇదంతా కూడా అపర ప్రకృతే. నేను దేహము అని అనుకుంటున్నాను అంటే అదంతా కూడా అపర ప్రకృతే. అయితే ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ఏం చెబుతున్నారు? జీవభూతం మహాబాహో ఏదం ధార్యతే జగత్. దీన్నంతా కూడా ధరిస్తున్నటువంటిది పరప్రకృతి. సరే, ఈ రెండిటికీ కూడా తేడా ఏమిటి అన్నప్పుడు చాలా తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు ఏమిటి అనేది మనం ఆలోచించినట్లయితే ఈ అపర ప్రకృతి అనేటటువంటిది జడమైనటువంటిది, పరప్రకృతి చైతన్యము. ఇదేమో జడము, పరప్రకృతి ఏమో చైతన్యము. అలాగే అపర ప్రకృతి ఇదంతా కూడా మారుతూ ఉంటుంది, వికారం చెందుతూ ఉంటుంది. కాబట్టి ఈ అపర ప్రకృతి సవికారము అంటారు. పరప్రకృతి ఏమో ఇది నిర్వికారము, ఏ వికారము కూడా చెందనటువంటిది, ఏ మార్పు కూడా చెందనటువంటిది. అలాగే ఈ అపర ప్రకృతి గుణాలతో కూడినటువంటిది, ఇదంతా కూడా సగుణము. పరప్రకృతి ఎలాంటిది అంటే ఇది నిర్గుణము, ఇది నిర్గుణము. అలాగే ఈ అపర ప్రకృతి, ఈ జడ ప్రకృతి అంతా కూడా ఇది ఎలాంటిది అంటే మిథ్య అనబడుతుంది. ఇది
పరప్రకృతి అనేటటువంటిది సత్యము. సత్యము అన్నప్పుడు దీని అర్థం ఏమిటి అంటే ఎప్పుడు మారకుండా ఎప్పుడు ఉండేటటువంటిది సత్యము అనబడుతుంది. దేంతోనూ కూడా సంబంధము లేకుండా స్వతంత్రంగా తన పాటికి తాను ఏ మార్పుకు కూడా గురి కాకుండా శాశ్వతంగా ఉండేటటువంటిది ఏది? పరప్రకృతి. మరి ఈ అపరప్రకృతి అనేటటువంటిది దాని పాటికి అది ఉండలేదు. ఇది మారుతూ ఉంటుంది. ఇది నిత్యమైనటువంటిది కానే కాదు, మారుతూ ఉంటుంది కాబట్టి నిత్యమైనది కాదు. కాబట్టి ఈ అపరప్రకృతి అనేటటువంటిది నిజానికి దేని మీద ఆధారపడి ఉంది? పరప్రకృతి మీద ఆధారపడి ఉంది. ఇక్కడ జీవభూతం మహాబాహు ఏదం ధార్యతే జగత్తు. ఈ జగత్తునంతా కూడా అంటే ఈ అష్టప్రకృతి, ఈ అపరప్రకృతిని ధరిస్తున్నటువంటిది ఏది అంటే పరప్రకృతి. అంటే ఈ అష్టప్రకృతికి అంటే ఈ అపరప్రకృతికి ఆధారమైనటువంటిది ఏది అంటే పరప్రకృతి. పరప్రకృతి లేనప్పుడు అపరప్రకృతి అనేటటువంటిది ఉండనే ఉండదు. అపరప్రకృతి ఉండాలి అంటే పరప్రకృతి యొక్క అవసరం ఉంది. పరప్రకృతి ఆధారం లేకుండా అపరప్రకృతి ఉండలేదు. కాబట్టి అపరప్రకృతి స్వతంత్రం కాదు, పరతంత్రము అంటారు దాన్ని. కానీ పరప్రకృతి మాత్రం స్వతంత్రమైనది, తన పాటికి తాను ఉండేటటువంటిది. ఆ అష్టప్రకృతికి అపరప్రకృతికి కూడా ఆధారమైనటువంటిది. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ సృష్టి అంతా కూడా ఏమిటి అంటే ఈ రెండు ప్రకృతుల యొక్క కలయిక. ఈ యావత్ సృష్టి కూడా ఈ అపరప్రకృతి పరప్రకృతుల యొక్క కలయిక. అలాగే నీవెవరు? నీవు కూడా ఈ దేహంని నువ్వు చూసుకుంటున్నావు కదా, అలాగే నేనున్నాను అని అనుకుంటున్నావు కదా. నీవు కూడా అపరప్రకృతి పరప్రకృతుల యొక్క సమ్మేళనమే. ఈ సృష్టి యావత్తు కూడా అపరప్రకృతి పరప్రకృతుల సమ్మేళనమే తప్ప మరేది కాదు, మరేది కూడా కానే కాదు. అలాగే నీవు కూడా అపరప్రకృతి పరప్రకృతుల సమ్మేళనమే తప్ప మరేమీ కానే కాదు. సరే, బాగానే ఉంది. నువ్వు కూడా జగత్తులో భాగమే కాబట్టి నువ్వు కూడా అపరప్రకృతి పరప్రకృతుల సమ్మేళనమే. ఎందుకని? జగత్తంతా అన్నప్పుడు నువ్వు కూడా దానిలోనే కలుస్తావు కాబట్టి. ఇప్పుడు ఈ జగత్తు అంతా కూడా అపరప్రకృతి పరప్రకృతుల యొక్క సమ్మేళనమే అని మనం అనుకున్నప్పుడు అసలు ఈ రెండు ఏమిటి? ఈ అపరప్రకృతి ఎక్కడి నుండి వచ్చినట్లు? ఇది ఎక్కడి నుండి వచ్చినట్లు? ఈ పరాప్రకృతి ఎక్కడి నుండి వచ్చినట్లు? ఈ రెండు ఎక్కడి నుండి వచ్చినట్లు? ఇందాక నేను చెప్పాను ఏమని? ఇవి అనాది, ఇవి ఎక్కడి నుండో రాలేదు, ఇవి ఎక్కడి నుండో రాలేదు, ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఈ రెండు ప్రకృతులు కూడా ఎప్పుడూ కూడా ఉండేటటువంటివే. ఇవి శాశ్వతమైనటువంటివి, నిత్యమైనటువంటివి. ఇప్పుడు భగవంతుడెవరు? భగవంతుడు ఎవరు అంటే
ఈ అపర ప్రకృతి, ఈ పరప్రకృతుల యొక్క సమ్మేళనమే భగవంతుడు. అపర ప్రకృతి, పరప్రకృతుల యొక్క సమ్మేళనమే భగవంతుడు. గుర్తుంచుకోండి. ఇది నిజానికి మనకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఆ తెలిసిన దాన్ని కేవలము కథలాగానే ఉపయోగించుకుంటాం తప్ప దానిలో ఉన్న మర్మం ఏమిటో తెలుసుకొని మనం ఏ దృష్టి ఏర్పరచుకోవాలో ఆ దృష్టి ఏర్పరచుకోలేకపోతున్నాము. అందరికీ కూడా తెలుసు అంటే ఎలాగ తెలుసు? అర్ధనారీశ్వర తత్వము. ఇది విన్నారు కదా మీరు? అర్ధనారీశ్వర తత్వము. అర్ధనారీశ్వర తత్వం అంటే ఏమిటి? శివుడు శక్తి. శక్తి అంటే ఇప్పుడు ఏమిటి? శక్తి అంటే ఈ పదార్థం అంతా కూడా, ఈ అపర ప్రకృతి అంతా కూడా మనస్సు దగ్గర నుంచి ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ సృష్టి యావత్తు కూడా, ఈ పదార్థం అంతా కూడా ఏమని పిలువబడుతుంది అంటే శక్తి అని పిలువబడుతుంది. ఇదంతా కూడా శక్తి అని పిలువబడుతుంది. ఇదంతా కూడా పదార్థము అని పిలువబడుతుంది. అయితే పదార్థము అని పిలువబడుతున్న, శక్తి అని పిలువబడుతున్న ఇదంతా కూడా జడమైనటువంటిది. ఇదంతా కూడా దేని మీద ఆధారపడి ఉంది అంటే చైతన్యం మీద ఆధారపడి ఉంది. ఆ చైతన్యమే పరమాత్మ అనబడుతుంది. ఇదంతా కూడా ఆయన యొక్క శక్తి అనబడుతుంది. అర్ధనారీశ్వర తత్వంలో ఈశ్వరుడు చైతన్య స్వరూపము, ఆయనలో అర్ధభాగము శక్తి జడమైనటువంటిది. అదంతా కూడా, ఈ అర్ధభాగం అంతా కూడా అపర ప్రకృతి, ఆయన పరప్రకృతి. ఈ రెండూ కూడా ఎప్పుడూ కూడా కలిసే ఉంటాయి. ఈ రెండూ కూడా ఎప్పుడు విడిపోవటం అనేది జరగదు. అయితే ఒక్కొక్కసారి ఈ అపర ప్రకృతి వ్యక్తమై కనపడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ అపర ప్రకృతి మరలా బీజ రూపంలో మారిపోయి, సూక్ష్మ రూపంలో మారిపోయి, అవ్యక్తమైనటువంటి ఆ పరతత్వము ఏదైతే ఉందో, పరప్రకృతి ఏదైతే ఉందో, పరమాత్మ ఏదైతే ఉందో దానిలో బీజ రూపంలో ఉండటం అనేది జరుగుతుంది అనేటటువంటిది మనకు శాస్త్రం చెబుతుంది. ఈ రోజున శాస్త్రవేత్తలు కూడా దీన్ని అంగీకరించాల్సిందే. మరి వాళ్లకు వేరే గత్యంతరం లేనే లేదు. ఇది బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు భగవంతుడు ఎవరు? భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? సర్వము కూడా భగవన్మయం. అందుకే పాడతారు, అంతా రామమయం జగమంతా రామమయం. పాడుకోవటానికి భలే ఉంది. దాని అర్థం ఏమిటి? అంతా రామమయం జగమంతా రామమయం అంటే ఏంటి? దాని అర్థం ఏమిటి? అంతా భగవంతుడే అనేది. ఈ పరతత్వం, ఈ పరప్రకృతి ఏదైతే ఉందో, ఈ ప్రకృతికి వేరుగా, దీనిలో కలవకుండా ఆ అపర వేరుగా ఉందా అని మనం చూస్తే అలా కానే కాదు. ఇవన్నీ కూడా కలిసే ఉన్నాయి. ఈ రెండు కూడా కలిసే ఉన్నాయి. ఇక్కడ నీకు కనపడేటటువంటి ఈ అపర ప్రకృతి ఏదైతే ఉందో ఇదంతా కూడా పరప్రకృతి చేత ధరించబడుతున్నటువంటిదే. పరప్రకృతి చేత ధరించబడుతున్నదే ఇదంతా కూడా. కాబట్టి పరప్రకృతి వేరుగా ఉండటం కానీ, లేదా ఈ అపరప్రకృతి పరప్రకృతికి వేరుగా ఉండటం కానీ అలాంటిది కాదు. ఇవి రెండు కూడా కలిసే ఉన్నాయి అన్నప్పుడు ఈ జగత్తు యావత్తు కూడా పరప్రకృతి అపరప్రకృతుల యొక్క సమ్మేళనమే. ఈ జగత్తు యావత్తు కూడా
పరమాత్మ యొక్క స్వరూపమే. జగత్తు యావత్తు కూడా అన్నప్పుడు గుర్తుంచుకో, నువ్వు కూడా జగత్తులో ఉన్నావు. నీవు కూడా జగత్తులో భాగమై ఉన్నావు. కాబట్టి నీతో సహా అంతా కూడా పరమాత్మ యొక్క స్వరూపమే. అందుకనే మనకు శ్రీమద్ భగవద్గీతలో విభూతి యోగంలోను విశ్వరూప దర్శన యోగంలోను ఇదే విషయాన్ని చెప్తున్నారు మహాత్ములందరూ కూడా. అందుకనే ఇది అర్థం చేసుకొని ముందు రాముడు అని మొదలుపెట్టి రాముడి విగ్రహాన్నే పట్టుకొని ఆ విగ్రహమే దేవుడు అని అనుకుంటున్నప్పటికీ కూడా కేవలము ఆ రాముడు ఆ విగ్రహానికి పరిమితమైనటువంటి వాడు కాదు అని తెలుసుకొని, ఆయన అనంతుడు అని తెలుసుకొని, ఆయన పరప్రకృతి అపరప్రకృతుల సమ్మేళనమే అని తెలుసుకుని, ఆయన కాక మరేదీ లేదు అని తెలుసుకుని, సర్వం రామమయం అని తెలుసుకుని, అంతా రామమయం జగమంతా రామమయం అనుకుంటూ అంతా రామస్వరూపంగా చూస్తూ ఉంటే అది మోక్షము అన్నారు. మనకేమో ఎలా కనపడుతుంది? అది కేవలము విగ్రహాన్ని పట్టుకుని ఆయన పాట పాడుకుంటున్నాడు అన్నట్లుగా కనపడుతుంది. దానివల్ల కాదు, ప్రయోజనం ఏమీ లేదు. అక్కడి నుండి మొదలుపెట్టి వాళ్ళు అక్కడ మొదలుపెట్టారు, మనం కూడా అక్కడే మొదలు పెట్టాలి. సరే, ఇప్పటికే మనం అక్కడ మొదలు పెట్టాం, ఏదో దేవుణ్ణి ఆరాధించుకుంటూనే ఉన్నాం. అయితే అక్కడ ఆగిపోకూడదు, ఇక్కడికి రావాలి అనేటటువంటిది మనకు మహర్షులు చెప్తున్నారు. ఇప్పుడు సాక్షాత్తు భగవంతుడు చెప్తున్నారు, ఇదిరా నా యథార్థమైనటువంటి స్వరూపము అని చెప్తున్నారు. అందుకనే అన్నాడు ఏమని, ఇందుగలడు అందులేడను సందేహము వలదు, ఎందెందు వెతికి చూసిన అందందే గలడు. ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఏ రూపంలో ఉన్నాడు? అపర ప్రకృతి పరాప్రకృతి రెండు కలిసిపోయి ఉన్నాడు. ఏమిటిది? భగవంతుడు. ఏమిటిది? భగవంతుడు. ఏమిటిది? భగవంతుడు. ఏమిటిది? భగవంతుడు. భగవంతుడు భగవంతుడు అంతా కూడా పరమాత్మే. పరమాత్మకు భిన్నంగా మరేది కూడా లేనే లేదు. అందుకనే అంటారు, మన అదృష్టం ఏమిటంటే ఇక్కడ ప్రతిదీ కూడా పరమాత్మ స్వరూపంగా ఆరాధించాలి అంటారు. ఒక పసుపు ముద్ద తీసుకుని మనం భగవంతుడిగా ఆరాధిస్తూ ఉంటాం, ఒక గోవుని ఆరాధిస్తూ ఉంటాము, గంగని ఆరాధిస్తూ ఉంటాము, ఒక పాముని ఆరాధిస్తూ ఉంటాం, ఒక గుట్టని ఆరాధిస్తూ ఉంటాము, ఒక చెట్టుని ఆరాధిస్తూ ఉంటాము, ఒక పక్షిని ఆరాధిస్తూ ఉంటాం, కాస్త మట్టిని ఆరాధిస్తూ ఉంటాము, నీళ్ళని ఆరాధిస్తూ ఉంటాము, నిప్పుని ఆరాధిస్తూ ఉంటాం. ప్రతిదీ కూడా మనకు పరమాత్మే 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 ఇలా కనపడుతున్నారు, ఇలా కనపడుతున్నారు, ఇలా కనపడుతున్నారు. ఇది మనకు మహర్షులు చెప్తున్నటువంటి విషయం. ఇది మనకు ఇక్కడ భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నటువంటి విషయం. భగవంతుడిని ఎప్పుడు కూడా అనంతంగా భావన చేసుకోవాలి, నీతో సహా. ఈ భావన చేసుకున్నప్పుడు నీకు భగవంతుడు వేరుగా లేనే లేడు. నీకు భగవంతుడు వేరుగా లేనే లేడు అనేది ఇది స్పష్టంగా అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం. ఇది సరే, బాగానే ఉంది. ఇప్పుడు మనకిప్పుడు ఒక సందేహం వస్తుంది. ఏమి సందేహం వస్తుంది? అపర ప్రకృతి అన్నారు, బాగానే ఉంది. ఇంకోటేమో పరాప్రకృతి అన్నారు. అపర ప్రకృతి అన్నప్పుడు పంచభూతాలు అవి మనకు తెలుస్తున్నాయి. ఏమి తెలుస్తున్నాయి? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము 5 పంచభూతాలు చక్క తెలుస్తున్నాయి. ఈ దేహం కూడా పంచభూతాత్మకం అన్నారు, ఒప్పుకున్నాము. అలాగే వాటితో పాటు మనస్సు ఉంది అని తెలుస్తుంది. బుద్ధి ఒకటి అప్పుడప్పుడు పనిచేస్తుంది, పనిచేయటం లేదు కాబట్టి ఇది కూడా ఉంది అని తెలుస్తుంది. అలాగే అహం, నేను అనేటటువంటి ఆ ఆలోచన వస్తుంది కాబట్టి అహంకారం అనేది ఉంది అని తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ అపర ప్రకృతి అంటే అష్ట ప్రకృతి ఇది అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి పర అంటున్నారు, ఏంటిది? ఇది ఎక్కడుంది అసలు? ఈ పరాన్ని తెలుసుకోవటం ఎలాగా? ఈ పర అనేటటువంటి దాన్ని తెలుసుకోవటం ఎలాగా? పైపెచ్చు ఈ పర
ప్రకృతే దీన్నంతటినీ ధరిస్తుంది అని చెప్తున్నారు. దీనిపాటికి దీనికి నిజానికి అస్తిత్వం అనేది లేనే లేదు. ఇది ఉండాలి అంటే, ఇది బ్రతకాలి అంటే ఈ పర అవసరము. ఈ పర ప్రకృతే ఈ అపర ప్రకృతికి ఆధారము అంటున్నారు. అంటే ఈ దేహం అంతా కూడా పంచభూతాత్మకమైనప్పుడు ఈ మనస్సు, బుద్ధి, అహంకారము వీటన్నిటికీ కూడా ఆధారం అనేటటువంటిది ఏది అంటే ఏది? పర ప్రకృతి అంటున్నారు. అది ఎక్కడ ఉంది? దీనిలో మనకు కనపడటం లేదు. కానీ బయట ఉందా అంటే అది ఎక్కడుంది తెలవటం లేదు. ఇదెక్కడిది? ఇదెక్కడ ఉంది? అసలు తెలుసుకోవాల్సింది ఏది అంటే ఇది. ఇదంతానేమో మారేటటువంటిది, మారుతూ ఉంటుంది కానీ మారుతూ ఉంటుంది. ఆ పర అనేటటువంటిది ఎప్పుడు కూడా మారదు. కాబట్టి ఇప్పుడు ఆ పర అనేటటువంటిది, ఆ పరప్రకృతి అన్నది ఎక్కడ ఉంది? ఆయన చెప్తున్నారు, నీవు దీన్ని దాటి, ఈ అపర ప్రకృతిని దాటి, ఇదంతా కూడా గుణాత్మకమైనటువంటిది, ఇదంతా కూడా సవికారమైనటువంటిది, వికారాలు చెందుతూ ఉండేది, మారేటటువంటిది, గుణాలతో కూడినటువంటిది. నీవు దీనిలోనే కూరుకుపోతే ఈ దుఃఖం నుండి బయటపడవు. ఇదంతా కూడా మాయ అనబడుతుంది, ఇదంతా కూడా మిథ్య అనబడుతుంది. దీనిపాటికి దీనికి అస్తిత్వము లేదు. పర మీద ఇది ఆధారపడి ఉంది. ఇదంతా నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. దీన్నే పట్టుకుని నువ్వు కూర్చున్నట్లయితే దీన్ని దాటి గుణాతీతుడనైనటువంటి నన్ను పట్టుకో. గుణాతీతుడనైనటువంటి అంటే నిర్గుణము, ఏ వికారాలు లేనటువంటి నిర్వికారుడనైనటువంటి నన్ను పట్టుకో. జడమైనటువంటి దీన్ని కాదు, చేతనమైనటువంటి నన్ను పట్టుకో అనేటటువంటిది ఆయన తర్వాత చెబుతున్నారు. ఇప్పుడు పట్టుకోవాలని మనకు ఉంది. మరి ఎక్కడ పట్టుకోవాలి? ఎలాగ పట్టుకోవాలి? ఎక్కడో పట్టుకోవటం ఎందుకు? ఈ దేహం మందే కాబట్టి ఈ దేహంలో పట్టుకుంటే సరిపోతుంది. ఎందుకని దేహంలో ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నాము? దేహంలో మనకు తెలుస్తుంది. ఏది తెలుస్తుంది? అపర ప్రకృతి ఉంది అనేది తెలుస్తుంది. అపర ప్రకృతి ఉంది అంటే పరప్రకృతి ఉండి తీరాలి. ఎందుకని? పరప్రకృతి ఉంటేనే అపర ప్రకృతి నిలవగలుగుతుంది. అర్థమైందా? ఈ అష్టప్రకృతి ఉంది అంటే ఈ పంచభూతాలతో కూడినటువంటి మనసు, బుద్ధి, అహంకారము, ఈ అష్టప్రకృతి ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఇది ఉంది అంటే ఖచ్చితంగా దీన్ని ధరిస్తున్నటువంటి పరాప్రకృతి ఉంటుంది. ఆ పరాప్రకృతి చైతన్యము, ఆ పరాప్రకృతి నిర్గుణము, ఆ పరాప్రకృతి ఏ వికారము చెందదు, నిర్వికారమై ఉంది. ఆ పరాప్రకృతి నిత్యమై ఉంది, పరాప్రకృతి సత్యమై ఉంది, పరాప్రకృతి శాశ్వతమై ఉంది, పరాప్రకృతి అనంతమై ఉంది. ఇక్కడే పట్టుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా ఉంది ఈ దేహంలో? ఆయన ఒక మాట చెప్పారు, జీవనం అన్నారు. జీవరూపంలో ఉందట. జీవరూపంలో ఉంది అంటే ఇప్పుడు మనకి ప్రాణచలనం ఒకటి ఉంది. ఈ ప్రాణశక్తి జీవము అని మనం అనుకుంటున్నాము. అదేనా? అది తెలుసుకుంటే చాలా అని మనం అడిగినప్పుడు మహాత్ములు ఏం చెబుతున్నారంటే, అలా కాదు, పరాప్రకృతి గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఒకే ఒక్క విషయం ఉంది నీకు ఉపయోగపడేటటువంటిది. ఖచ్చితంగా నువ్వు తెలుసుకోగలుగుతావు. అవును ఇదే అని నువ్వు తెలుసుకోగలుగుతావు. అలా నువ్వు తెలుసుకుంటే యథార్థమైనటువంటి భగవంతుడిని నువ్వు తెలుసుకున్నట్లవుతుంది అనేది చెప్తున్నారు. ఎలాగ తెలుసుకోవాలి అంటే, దీన్ని నువ్వు చూస్తున్నావు, గమనిస్తున్నావు. ఈ గమనించేటటువంటిది గమనిస్తున్నటువంటి నీకు వేరుగా ఉంది. అది వేరు, నువ్వు వేరు. ఇదే ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు నువ్వు ఏదేది గమనిస్తున్నావు? ఈ జగత్తంతా కూడా గమనిస్తున్నావు. ఈ జగత్తంతా నువ్వు కాదు, వదిలిపెట్టేసేయి. అలాగే ఈ దేహాన్ని గమనిస్తున్నావు, ఈ ఇంద్రియ చలనాన్ని గమనిస్తున్నావు. కాబట్టి ఈ ఇంద్రియాలు నువ్వు కాదు.
ఈ దేహం నువ్వు కాదు. మరి ఇంకేముంది? ఈ ఇంద్రియాలు నేను కాదు అన్నప్పుడు ఇంకేముంది? ఎందుకని ఇంద్రియాలు నేను కాదు అంటున్నాను? కన్ను ఏం చూస్తుందో నేను గమనిస్తున్నాను, చెవి ఏమి వింటుందో నేను గమనిస్తున్నాను. ఇలాగా ఈ ఇంద్రియాలు ఏ ఏ పనులు చేసుకుంటున్నాయో నేను గమనిస్తున్నాను. ఈ కర్మేంద్రియాలు ఏ పనులు చేస్తున్నాయో నేను గమనిస్తున్నాను. ఈ దేహంలో కలిగేటటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి నేను గమనిస్తున్నాను. కాబట్టి నా చేత గమనించబడుతున్నటువంటి ఈ ఇంద్రియాలు, ఈ దేహము, ఈ జగత్తు ఇవేవి కూడా నేను కాదు. ఈ ప్రాణచలనాన్ని కూడా నేను గమనిస్తున్నాను, ఇది కూడా నేను కాదు. మరి ఏదై ఉన్నాను నేను? మనస్సై ఉన్నానా? మనస్సును కూడా నేను గమనిస్తున్నాను. మనస్సులో ఆలోచనలు నేను గమనిస్తున్నాను. నా మనసు బాగాలేదు అంటున్నాను, నా మనసు బాగుంది అంటున్నాను, నా మనసులో మంత్రం జరుగుతుంది అంటున్నాను, నా మనసులో మంత్రం జరగటం లేదు అంటున్నాను. ఇవన్నీ కూడా నేను గమనిస్తున్నాను. అంటే ఈ మనస్సు కూడా నేను కాదు. బుద్ధి కూడా నేను కాదు. ఎందుకని? ఇది మంచిదా కాదా అని నిర్ణయం చేయటం అనేటటువంటి దాన్ని కూడా నేను గమనిస్తున్నాను. పని అహంకారమా నువ్వు? నేను చేస్తున్నాను అనేటటువంటి ఆ భావన ఏదైతే ఉందో దాన్ని కూడా నేను గమనిస్తూనే ఉన్నాను. కాబట్టి ఇవేవి కూడా నేను కాదు. అంటే పూర్తిగా ఈ అపర ప్రకృతిలో ఏది కూడా నేను కాదు. వీటిని గమనిస్తున్నటువంటి కేవలము గమనిక నా స్వరూపమై ఉంది. ఇదంతా దృశ్యమై ఉన్నప్పుడు నేను కేవలము ద్రష్టనై ఉన్నాను. ఆలోచనలకు కూడా నేను సాక్షినై ఉన్నాను. నేను తెలుసుకుంటూ ఉన్నాను. ఈ తెలుసుకోవటమే చైతన్యము అనబడుతుంది. ఈ తెలుసుకోవటమే జ్ఞానము అనబడుతుంది. నేను జ్ఞానస్వరూపమై ఉన్నాను. నేను చైతన్య స్వరూపమై ఉన్నాను. నేను సాక్షి చైతన్య స్వరూపమై ఉన్నాను. నేను ద్రష్టనై ఉన్నాను. ద్రష్టనైనటువంటి నాలో ఏ గుణాలు లేవు. గుణాలతో కూడినటువంటి ఈ అష్ట ప్రకృతిని నేను గమనిస్తూ ఉన్నాను. వికారాలతో కూడినటువంటి ఈ అష్ట ప్రకృతిని నేను గమనిస్తూ ఉన్నాను. నేను నిర్గుణుడనై ఉన్నాను. నేను నిర్వికారుడనై ఉన్నాను. నేను చైతన్య స్వరూపుడనై ఉన్నాను. నేను ఆత్మస్వరూపమై ఉన్నాను. ఇదంతా కూడా అనాత్మ. అయితే ఇవి రెండు కూడా కలిసే ఉన్నాయి. కానీ ఈ మారేటటువంటి దాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు దుఃఖం అన్నది నీకు తప్పదు. నీ యథార్థమైనటువంటి మారినటువంటి స్వరూపము ఇది తాత్కాలికమైనటువంటి స్వరూపం. ఇది తాత్కాలికమైనటువంటి వేషం. దీన్ని అర్థం చేసుకుని మన తండ్రి తర్వాత మనకు చెప్పబోతున్నారు. యథార్థమైనటువంటి నీవుగా ఉండాలి. యథార్థమైనటువంటి నిన్ను నీవు తెలుసుకుని నిర్గుణ స్వరూపమైనటువంటి, నిర్వికార స్వరూపమైనటువంటి, నిరాకార స్వరూపమైనటువంటి, చైతన్య స్వరూపమైనటువంటి, సాక్షి చైతన్య స్వరూపమైనటువంటి నిన్ను నీవు తెలుసుకున్నట్లయితే యథార్థమైనటువంటి భగవంతుడిని నీవు తెలుసుకున్నట్లే అనేటటువంటిది మనకు భగవద్గీతలో చెప్తున్నారు. మహర్షులందరూ కూడా ఇదే చెప్తున్నారు. దీన్ని అర్థం చేసుకున్నట్లయితే మనం ఈ దుఃఖం నుండి బయటపడటానికి వీలవుతుంది. దీన్ని మీరు అర్థం చేసుకుని ఆ తండ్రి చెప్పినట్లుగా ఈ దృష్టి ఏర్పరచుకోవటానికి ప్రయత్నించి మీరుగా ఉండాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు.
लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो